ఒక్కోసారి ఏఐ మరి చిన్న చిన్న ప్రశ్నలకు కూడా తప్పు సమాధానాలు చెప్తుంది కదా, మరి తప్పంతా ఏదైనా కాకపోవచ్చు. ఎందుకంటే అది మనం దానికి ఇచ్చిన డేటాది కూడా కావచ్చు. ఉదాహరణకు మీరు కల్తీ లేదా కలుపు గింజలు కలిగిన విత్తనాలు జల్లితే మీ పొలంలో వచ్చే పంట మీ ఫస్ట్ క్లాస్గా రాదుగా. అందుకే ఓ మంచి ఏఐ మోడల్ని తయారు చేయడానికి కావాల్సిన 4 సెక్షన్స్లో మొదటిదైన డేటా సెక్షన్, అలాగే అందులో ఉండే 3 స్టేజెస్ గురించి తెలుసుకుందాం. డేటా సెక్షన్లో మొదటి స్టేజ్ స్కోప్ డెఫినేషన్. అంటే మీరు మీ పొలంలో వరి వేయాలా లేదా మిర్చి వేయాలా అనేది డిసైడ్ చేసుకుంటే తర్వాత ఏం చేయాలో క్లారిటీ వస్తుంది. అలాగే మీరు క్రియేట్ చేసే ఏఐ మోడల్ అనేది కోడింగ్ స్పెషలిస్టా లేక లాంగ్వేజ్ జనరలిస్టా అనేది ఈ స్టేజ్లో డిసైడ్ చేస్తాం. డేటా సెక్షన్లో రెండో స్టేజ్ డేటా కలెక్షన్. వరి వేయాలని డిసైడ్ అయితే మంచి వరి విత్తనాలు రెడీ చేసుకోవాలిగా. అలాగే మీ ఏఐని ట్రైన్ చేయడానికి ఇంటర్నెట్లో ఉండే డేటా, బుక్స్, ఆర్టికల్స్, ఇంకా గిట్హబ్ రిపోస్లో ఉండే కోడ్ లాంటి లక్షల కోట్ల డేటా పాయింట్స్ని ఈ డేటా కలెక్షన్ స్టేజ్లో సేకరిస్తాం. ఇప్పుడే అసలైన గేమ్ మొదలవుతుంది. అదే డేటా సెక్షన్లో స్టేజ్ 3 అయిన డేటా క్లీనింగ్. ఇంటర్నెట్లో ఉన్న చెత్తనంతా అలానే ఇచ్చేస్తే ఏ ఇచ్చే ఆన్సర్స్ కూడా అలానే ఉంటాయి. దీన్నే గిగో అంటారు, అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. సో ఏ తెలివితేటలు అనేవి మ్యాజిక్గా రావు, దానికి ఇచ్చే డేటా క్వాలిటీని బట్టే ఉంటుంది. మంచి పంటకి విత్తనాలు ఒకటే సరిపోవుగా, మంచి శక్తివంతమైన నేల ఇంకా ఇతర వ్యవసాయ సామాగ్రి కూడా కావాలి. అలాగే మన ఏ యొక్క బ్రెయిన్ని ఎలా తయారు చేయాలో నెక్స్ట్ సెక్షన్ అయిన ట్రైనింగ్ గురించి నెక్స్ట్ షార్ట్లో చూద్దాం. ఒక ఏ మోడల్ని ఎలా తయారు చేస్తారో తెలియాలంటే మన ఛానల్లో ఆల్రెడీ రిలీజ్ చేసిన ఎల్ఎల్ఎం డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వీడియో లింక్ కింద ఉంది, ఇప్పుడే చూసేయండి. మరిన్ని మంచి ఏఐ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.